అలారం ఇప్పటికే ఆరోసారి మ్రోగింది. ఇంకా స్నూజ్ చేస్తూ పడుకుంటే ఆఫీస్కి లేట్ అవుతుందని ఎలాగో అలా మెల్లిగా లేచి నిల్చున్నాడు వివేక్. లేవగానే తల దిమ్ముగా అనిపించింది. తనకు ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు మాత్రమే. వాళ్ళిద్దరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి. వివేక్ ఒక్కడే బ్యాచిలర్గా ఉన్నాడు. అందుకే వీకెండ్ రాగానే ముగ్గురు కలిసి వారాంతంలో కాలక్షేపం చేస్తారు. చాలా రోజుల నుండి ఇది జరుగుతుంది. వివేక్కి 33 ఏళ్లు. తన ఈడు వారందరికీ పెళ్లిళ్ళు అయిపోయి వారి పిల్లలు స్కూళ్లకు కూడా వెళ్లిపోతున్నారని తన తల్లి అప్పుడప్పుడు ఫోన్ చేసి బాధపడుతూ ఉండేది. తనకు పెళ్లి కాకపోవడానికి పెద్ద కారణాలేవీ లేవు. అందగాడు, మంచి ఉద్యోగం, పలిచి మరీ పిల్లనిస్తామని చాలా సంబంధాలు వచ్చాయి. కానీ వివేక్ ఇంట్రెస్ట్ చూపించలేదు. అసలు పెళ్లి గురించి వివేక్ పెద్దగా ఆలోచించలేదు. కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. వన్ సైడ్ లవ్. ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోయాడు. తర్వాత ఆమెకి పెళ్లైపోయింది. దాని తర్వాత ఏ అమ్మాయిని చూడలేదు. ఎవరైనా అమ్మాయి తనతో పరిచయం పెంచుకోవాలని చూసినా అవాయిడ్ చేసేవాడు. దీనితో తన జీవితంలో మరో ప్రేమ కథ లేకుండా పోయింది. ఆఫీస్కి వెళ్లడం, ఇంటికి రావడం, టీవీ చూడటం, మొబైల్ ఫోన్తో గడపడం, వీకెండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చెయ్యడం, నెల జీతం రాగానే సగం జీతం ఊర్లో ఉన్న అమ్మానాన్నలకి పంపడం, మగతాది తన ఇష్టానికి ఖర్చు పెట్టుకోవడం కొన్ని సంవత్సరాలుగా ఇదే రొటీన్గా జరుగుతుంది. అయినా వివేక్ ఎప్పుడూ బోర్గా ఫీల్ అవ్వలేదు. నిజానికి తనకి ఈ జీవితం చాలా ఈజీగా, హాయిగా ఉంది. తన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుని పడే పాట్లు చూసి నవ్వుకునేవాడు. ఎందుకో ఎన్ని సంబంధాలు చూసినా ఏ అమ్మాయి నచ్చేది కాదు. తనకు ఎలాంటి అమ్మాయి కావాలో తనకే క్లారిటీ లేక అలాగే ఉండిపోయాడు. ఆఫీస్కి ఇంకా 60 నిమిషాలు ఉంది. బైక్ స్టార్ట్ చేసి రోడ్డు పైకి వచ్చాడు. ఇంకో అరగంటలో ఆఫీసులో ఉంటాడు. బైక్ పైన వెళ్తుంటే ఏవేవో ఆలోచనలు. రోడ్డు మీద వెళ్తున్న జంటల్ని చూస్తుంటే మనస్కు బాధగా అనిపించింది. జీవితం చాలా రొటీన్గా అనిపించింది. ఇన్ని రోజులు బాగున్నా ఇప్పుడిప్పుడే ఏదో కోల్పోతున్న ఫీలింగ్ కలిగింది. ఎన్ని రోజులు ఇలా, ఇంకే మార్పు తన జీవితంలో రాదా అనిపించింది. ఆఫీస్, ఇల్లు, ఇల్లు, ఆఫీసు ఇంతేనా? ఎందుకో ఆఫీస్కి వెళ్లబుద్ధి కాలేదు. వెంటనే బైక్ సైడుకి తీసుకుని హెచ్ఆర్కి కాల్ చేసి ఆ రోజు హెల్త్ బాగోలేదని లీవ్ తీసుకున్నాడు. పక్కనే ఒక చిన్న టీ కొట్టు ఉంటే టీ తాగుతూ ఒక రాయి పైన కూర్చున్నాడు. ఆ టీ కొట్టు ముందు ఒక డిగ్రీ కాలేజీ ఉంది. స్టూడెంట్స్ అందరూ అప్పుడే కాలేజీకి వెళ్తున్నారు. సరదాగా జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న వాళ్లను చూస్తుంటే జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపించింది. తను క్లాస్ టాపర్ కావడానికి ఎప్పుడూ పుస్తకాలతో ఎలా కుస్తీ పట్టేవాడో గుర్తొచ్చింది. ఎప్పుడూ పుస్తకాలే లోకం కావడంతో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. క్లాస్ ఫస్ట్ రావడమే తన చిన్నప్పటి నుండి తన ధ్యేయం. ఎప్పుడైనా రాకపోతే తల తీసేసినట్టు ఉండేది తనకు. ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చాడు. అదే బీటెక్లో కూడా కంటిన్యూ అయ్యింది. తనకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. ఎవరితోనైనా మాట్లాడినా చదువు గురించే మ్యాక్సిమం మాట్లాడేవాడు. దీంతో సబ్జెక్టులో ఏమైనా డౌట్స్ వచ్చిన వాళ్ళు తప్ప ఎవ్వరూ ఎక్కువ మాట్లాడేవారు కాదు. అలాంటి టైంలోనే కీర్తనని చూశాడు. కీర్తన తనకు జూనియర్. చాలా అందంగా ఉంటుంది. అందానికి తగ్గట్టు హుందాగా ఉండేది. తెలివైంది, బాగా చదివేది కూడా. ఎంతోమంది ఆమెతో మాట్లాడడానికి తెగ ప్రయత్నించేవాళ్లు. అందరితోనూ ఆమె మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడేది. ఆమె ముఖాన్ని చిరునవ్వు ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండేది. అలా ఆమె అందరితోనూ కలుపుగోలుగా ఉండడం తనకు ఎంతో నచ్చేది. తను కూడా ఆమెలా ఉంటే ఎంత బాగుండు అనుకునేవాడు. కాని చిన్నప్పటినుండి అలవాటైన స్వభావం ఎలా మారుతుంది? బహుశా అదే ఆమెతో ప్రేమలో పడేటట్టు చేసిందేమో. ఆమె చనువును చూసి చాలామంది ప్రపోజ్ చేశారు. సున్నితంగా అందరినీ తిరస్కరించింది. చాలామందికి ఆమె ఒక డ్రీమ్ గర్ల్. వివేక్ కూడా ఆమెతో ఒక్కసారి మాట్లాడితే చాలు అనుకునేవాడు. చిన్నప్పటి నుండి ఇంట్రావర్ట్గా పెరగడంతో ఎవరితోనైనా కొత్తగా పరిచయం పెంచుకోవాలంటే తన వల్ల అయ్యేది కాదు. ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ల ఇల్లు వివేక్ ఇంటి దగ్గరే అయినా కూడా కనీసం పేరు కూడా పరిచయం చేసుకోలేకపోయాడు. దూరం నుండి చూసి సంతోషపడడం తప్ప తన చదువు, తన పుస్తకాలు, అదే లోకం. ప్రొఫెసర్ల చేత మాత్రం చాలా మంచివాడు అనిపించుకున్నాడు. తన క్లాస్మేట్స్ కొంతమంది ప్రేమలో మునిగి తేలుతుంటే తను కూడా ప్రేమ పొందగలిగితే ఎంత బాగుండు అనుకునేవాడు తప్ప కనీసం తన ప్రేమ గురించి ఆమెతో చెప్పాలి అనే విషయం గ్రహించలేకపోయాడు. చెప్తే రిజెక్ట్ చేస్తుందేమో అన్న భయం. ఇలాగే 3 సంవత్సరాలు గడిచిపోయాయి.
క్యాంపస్ ప్లేస్మెంట్లలో అందరికంటే ముందు తనకే జాబ్ వచ్చింది. అప్పుడు చెప్పాలనుకున్నాడు తన ప్రేమ గురించి. అప్పుడైతే ఒప్పుకునేందుకు ఛాన్సెస్ ఎక్కువుంటాయనుకున్నాడు. కాని తన దురదృష్టమో ఏమో కాని అదే టైంలో ఆ అమ్మాయికి పెళ్లైపోయింది. కొన్ని రోజులు ఆ బాధలోనే ఉండిపోయాడు. ఇంకా ఆ ఏరియాలో ఉండలేక వేరే చోటికి వెళ్ళిపోయాడు. ఆ కాలేజ్ స్టూడెంట్స్ని చూస్తుంటే ఆ రోజుల్లో తను ఏం కోల్పోయాడో అర్థమైంది. ఇప్పుడు చూడు నా పరిస్థితి బావిలో కప్పలా తయారయ్యింది అని బాధపడ్డాడు. కనీసం అందరిలా పెళ్లి చేసుకోవాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది. వచ్చే అమ్మాయి ఎలాంటిది వస్తుందో అని. ఏదైనా ఫంక్షన్కు వెళ్లినా పెళ్లెప్పుడు అనే మాటలు వినలేక చుట్టాలని కలవడమే మానేశాడు. ఊరికి వెళ్లాలంటేనే భయమేసేది. లైఫ్ అంతా ప్రశాంతంగానే ఉన్న జీవితంలో ఏదో శూన్యం ఆవరించినట్టు అనిపించింది. ఇంకా ఎన్ని రోజులు ఇలా? ఇప్పుడైనా తన జీవితంలో మార్పు రావాలి. అనవసరమైన భయాలన్నీ వదిలేయాలి అని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఇంటికి ఫోన్ చేసి పిల్లని చూడమని చెప్పాడు. వారం రోజుల్లోనే మంచి సంబంధం వచ్చింది. అమ్మాయి బాగా చదువుకుంది. అందంగానే ఉంది. మంచి ఉద్యోగం కూడా చేస్తుంది. పైగా ఆమె తండ్రి చిన్నపాటి రాజకీయ నాయకుడు. ఆమెతో పెళ్లి చూపుల రోజు కొంచెం ధైర్యం తెచ్చుకుని ఒక అరగంటకు పైగానే మాట్లాడాడు. ఒక అమ్మాయితో అంతసేపు మాట్లాడడం అదే ఫస్ట్ టైం. దీప్తికి నో చెప్పడానికి రీజన్ దొరకలేదు. అంత మంచి సంబంధం ఇంకా దొరకదని చాలామంది చెప్పారు. ఒక నెలలో పెళ్లి ముహూర్తం వచ్చింది. నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుని చాట్ చేయడం, అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడడం అన్నీ జరిగిపోతున్నాయి. అలాంటి సమయంలోనే ఒక అమ్మాయి తన ఆఫీసులో జాయిన్ అయ్యింది. ఆమెను చూడగానే వివేక్ షాక్ అయ్యాడు. తనెవరో కాదు, బీటెక్లో తను లవ్ చేసిన అమ్మాయి కీర్తన. అప్పుడెలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఆమెను దూరం నుండి చూస్తున్నాడు గాని దగ్గరికెళ్లి పలకరించాలంటే ఏదో మొహమాటంగా ఉంది తనకు. ఎందుకో ఆ రోజు తనకు పని చెయ్యాలనిపించలేదు. కాఫెటేరియాలో కూర్చుని కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో కీర్తన వచ్చి తన ముందు కూర్చుంది. వివేక్ అవాక్కైపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. హాయ్, మీరు నన్ను గుర్తుపట్టారా? అంది నవ్వుతూ. అన్నాడు అయోమయంగా. ఐ థింక్ యూ డోంట్ రికగ్నైజ్ మీ. యాక్చువల్గా నేను బీటెక్లో మీ జూనియర్ని. ఇంకో విషయం ఏంటంటే నేను మీ పక్క వీధిలోనే ఉండేదాన్ని. చాలాసార్లు మిమ్మల్ని పలకరించాలని చూసినా మీరు నన్ను పట్టించుకోలేదు. చదువులో మీరు టాపర్ కదా, ఏమైనా డౌట్స్ వస్తే అడుగుదామని ట్రై చేశాను. కానీ మీరు ఎప్పుడూ బిజీగా కనిపించేవారు. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యలేదు చెప్పుకుంటూ పోతుంది కీర్తన. వివేక్కి అది కలో నిజమో అర్థం కావట్లేదు. ఛా, అప్పుడే ఆమెతో పరిచయం అయ్యుంటే తన లైఫ్ వేరేలా ఉండేదేమో. అయినా అమ్మాయి పలకరించినా పట్టించుకోనంత ఏం వెలగబెట్టాను ఆ టైంలో అని తనను తానే తిట్టుకున్నాడు. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా? నాకు మాత్రం మిమ్మల్ని ఇక్కడ చూడగానే సర్ప్రైజ్గా అనిపించింది. అందులోనూ మన టీంకి లీడ్ మీరే అంటగా. అందుకే కొంచెం పరిచయం చేసుకుందామని ఇలా. ఆ కీర్తన కొంచెం ఎక్సైటింగ్గా అంది. గుర్తుపట్టాను. నా టీం అని తెలిసి నేనే మిమ్మల్ని పలకరిద్దామనుకున్నాను అన్నాడు వివేక్ చిన్నగా. హమ్మయ్య, ఇంకా నాకు ఏ డోకా ఉండదు. అసలే కొత్త కదా, ఈ ఎన్విరాన్మెంట్కి ఎలా అడ్జస్ట్ అవుతానో అనుకున్నా. పైగా మీరే టీం లీడ్ కాబట్టి వర్క్ ప్రెజర్ కూడా ఉంటుందనుకోను. అఫ్కోర్స్ ఐ యామ్ ఏ హార్డ్ వర్కర్. మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టనులేండి. ఇంకా ఎలా ఉన్నారు? కీర్తన అలా నవ్వుతూ మాట్లాడుతుంటే అలాగే చూస్తుండిపోయాడు. అప్పటికి ఇప్పటికీ ఆమె ముఖంలో చిన్న మార్పు కూడా లేదు. అదే ఎనర్జీ, అదే ఉత్సాహం, అదే చిరునవ్వు. ఏంటో ఆలోచిస్తున్నట్టున్నారు. మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా? అంది కీర్తన. అదేం లేదు, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసి. కాఫీ? నసిగాడు వివేక్. కోల్డ్ కాఫీ. వివేక్ వెళ్లి కాఫీ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాడు. తను కాఫీ సిప్ చేస్తూ ఉంది. హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ? ఐ మీన్ యువర్ హస్బెండ్, చిల్డ్రన్? వివేక్ మెల్లిగా అడిగాడు. ఆ ప్రశ్న అడగగానే కీర్తన ముఖం డల్గా అయిపోయింది. కొంచెంసేపు మౌనం తర్వాత అంది, ఐ యామ్ డివోర్స్డ్, పిల్లలు లేరు. అంతసేపు ఉరకలేస్తున్న గోదారిలా ఉన్న ఆమె ఒక్కసారిగా గంభీరంగా ఉన్న సముద్రంలా మారిపోవడం చూసి వివేక్కి ఏమనాలో అర్థం కాలేదు. ఇంతలో దీప్తి నుండి కాల్ వచ్చింది. ఎందుకో ఫోన్ లిఫ్ట్ చెయ్యాలనిపించలేదు. కాని పొద్దున్న చాట్ చేస్తూ లంచ్ టైంకి కాల్ చేస్తా అన్నాడు.
లిఫ్ట్ చెయ్యకపోతే బాగోదని లిఫ్ట్ చేసి కీర్తనని ఎక్స్క్యూజ్ అడిగా కొంచెం పక్కకెళ్లి దీప్తితో ఏదో హడావిడిగా 4 మాటలు మాట్లాడి తిరిగి వచ్చి చూశాడు. కీర్తన అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోయింది. వివేక్ మూడ్ మొత్తం పాడైపోయింది. ఆ రోజు ఆఫీసులో మొత్తం కీర్తన గురించే తన ఆలోచనలు సాగాయి. మరుసటి రోజు మీటింగ్ ఉండటం, ఆఫీసులో పని ఎక్కువగా ఉండటం వల్ల కీర్తన కనిపించినా పెద్దగా మాట్లాడలేకపోయాడు. ఆ రోజు సాయంత్రం లేట్ అయ్యింది. పార్కింగ్ లాట్కి వెళ్లి బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. ఎంతకీ స్టార్ట్ కాలేదు. అలాగే దానితో ఇబ్బంది పడుతూ కొద్దిసేపు ఉన్నాడు. ఇంకా లాభం లేదనుకుని క్యాబ్ బుక్ చేద్దామనుకుని మొబైల్ బయటికి తీశాడు. ఇంతలో వెనక నుండి కీర్తన వచ్చి, ఎనీ ప్రాబ్లం అంది. అవునండి, బైక్ స్టార్ట్ కావడం లేదు. ఈ మధ్య కొంచెం సమస్య ఇస్తోంది. మెకానిక్కి చూపిద్దాం అనుకుంటే టైం దొరకట్లేదు అన్నాడు వివేక్. పోనీ నా స్కూటీ మీద వస్తారా? మీ ఇల్లు నేను వెళ్లే దారిలోనే కదా. అంటే నిన్న చూశాను. అంటే క్యాబ్ బుక్ చేద్దామనుకుంటున్నా. మీకెందుకు అనవసరంగా శ్రమ? నాకేం శ్రమ లేదు. దారిలోనే కదా. మీకు ఇబ్బంది లేకపోతేనే. నాకేం ఇబ్బంది లేదు. మీకే ఇబ్బందేమో అని. నాకలాంటి అనవసర ఇబ్బందులేం లేవులేండి. అయితే పదండి అప్రయత్నంగా అన్నాడు వివేక్. చల్లని గాలిలో ఒక అమ్మాయి బైక్ పైన అలా వెళ్తుంటే వివేక్ మనసు గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. ఇంతలో దీప్తి నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వేర్ ఆర్ యూ? ఆన్ ది వే టు హోమ్ రిప్లై ఇచ్చాడు. వై లేట్? హెవీ ఆఫీస్ వర్క్. ఆర్ యూ నాట్ డ్రైవింగ్? యా, మై బైక్ గాట్ ట్రబుల్. ఓఫ్, ఇన్ క్యాబా? వివేక్కి ఇంకా చాట్ చెయ్యాలనిపించలేదు. యా, మై మొబైల్ బ్యాటరీ ఈజ్ వెరీ లో, కాల్ యూ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ అని ఆ చాటింగ్ అక్కడితో ఆపేశాడు. కీర్తనతో ఏదైనా మాట్లాడాలి అనిపించింది కానీ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. ఎవరితోనో చాటింగ్ చేస్తున్నట్టున్నారు అంది కీర్తన. ఫ్రెండుతో. ఓఫ్, అవును, మీ ఆవడను నాకెప్పుడు పరిచయం చేస్తారు? ఈ ఏరియాకి కొత్త కదా, మీ ఆవడని పరిచయం చేస్తే మేమిద్దరం ఫ్రెండ్స్ అవుతాం. ఎవరూ పరిచయం లేక ఒకటే బోర్ కొడుతుంది అంది కీర్తన. అంటే నాకింకా పెళ్లి కాలేదు నసిగాడు వివేక్. వాటింకా పెళ్లి కాలేదా? అదేంటండి ఏదో తప్పు చేశాను అన్నట్లు అలా అన్నారు? ఓఫ్, సారీ, జనరల్గా ఈ ఏజ్ వరకు అందరికీ పెళ్లై పిల్లలు కూడా ఉంటారు కదా, అందుకే అలా అన్నా. అంటే చేసుకోవాలి అనిపించలేదు అందుకే. మరెప్పుడు చేసుకుంటారు? ఆల్రెడీ పెళ్లి సంబంధం కుదిరింది. నెక్స్ట్ మంత్ నా పెళ్లి. హే, కంగ్రాట్స్. అయితే మీ భార్యని నీ పెళ్లికి ముందే పరిచయం చెయ్యాలి. అలాగే. నాకు ఎవరితోనూ మాట్లాడకుండా గమ్మున ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను. చిన్నప్పటి నుండి ఇలా అలవాటైపోయింది లేండి. మీకు కాబోయే ఆవడని పరిచయం చేస్తే కొంచెం రిలీఫ్ అవ్వొచ్చు. వివేక్ స్కూటీ మిర్రర్లో కీర్తన ముఖం చూస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు. ఇంత మంచి అమ్మాయి విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అనుకున్నాడు. అడగాల వద్దా అని కొంచెం సంశయించి, నువ్వేం అనుకోనంటే నేనొక విషయం అడగొచ్చా అన్నాడు. మీరు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవచ్చా? మీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పండి మొహమాటపడుతూ అన్నాడు. ఇబ్బందేం లేదులే. ఈ పాటికి చాలా మందికే చెప్పాన్లే, అలవాటైపోయింది. రేపైనా మీకు చెప్పాల్సిందే కదా. నాకు పిల్లలు కారు. అందుకే నన్ను విడిచిపెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మా అత్తామామలు కూడా ఆయనకే సపోర్ట్ చేశారు. ఇంకేం చేస్తాం? అదేం నాకు పెద్ద ప్రాబ్లంగా అనిపించట్లేదే. పెద్ద ప్రాబ్లం కాదా? ఇవాళ రేపు ఎంత సిల్లీ రీజన్స్కి విడాకులు తీసుకుంటున్నారో తెలుసా? వాటితో పోలిస్తే నాది పెద్ద ప్రాబ్లమే. అయినా మీ హస్బెండ్కి మీ మీద లవ్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం కాకపోయుండేది. లవ్వా? నవ్వింది. ఏమైంది? లవ్ అంటే నవ్వొచ్చింది. నాకు చాలామంది లవ్ ప్రపోజ్ చేశారు. నేను ఎవ్వరినీ యాక్సెప్ట్ చెయ్యలేదు. కాలేజీలో ఉండగానే మంచి సంబంధం అని నాకు పెళ్లి చేసేశారు. ఆయనకి బిజినెస్, ఫ్రెండ్స్ తప్ప ఏమీ పట్టేది కాదు. ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ లాగా నేను కూడా ఒక వస్తువునే తనకి. బైక్ వేగం పెంచింది తను. ఒక అపురూపమైన అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఆమె విలువ తెలుసుకోలేకపోయాడు వెధవా అనుకున్నాడు మనసులో. ఎంతోమంది కలల రాణిని ఇంట్లో పెట్టుకుని ఒక వస్తువుగా చూస్తాడా? ప్రేమించే హృదయం అందరికీ ఉండదు కదా.
దేవుడికి ఎవరికి ఏం ఇవ్వాలో తెలియదు, ఇలా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలోనే వివేక్ ఇల్లు వచ్చేసింది. వివేక్ ఈ లోకల్లోకి వచ్చి, గిక్కడ సైడుకి ఆపండి అన్నాడు. బైక్ దిగి థాంక్స్ చెప్పాడు. సారీ, నా పర్సనల్ విషయాలు చెప్పి బోర్ కొట్టించాననుకుంటా ఆ నవ్వుతూ అంది కీర్తన. అదేం లేదు అన్నాడు. ఓకే బై, గుడ్ నైట్, బైక్ రివర్స్ చేస్తూ అంది తను. గుడ్ నైట్. ఆ కీర్తన వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ నిల్చున్నాడు. రాత్రంతా వివేక్కి నిద్ర పట్టలేదు. దీప్తి ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యలేదు. ఇదేంటి, తను కీర్తనతో మళ్లీ ప్రేమలో పడిపోతున్నాడా? ఈ టైంలో ఇది కరెక్టేనా? అందరూ ఏమనుకుంటారు? అందరి గురించి వదిలేసినా దీప్తికి తెలిస్తే తన గురించి ఏమనుకుంటుంది? ఇలా రకరకాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు. రోజులు గడుస్తున్న కొద్దీ వివేక్కి భయం పెరగడం మొదలైంది. కీర్తన తన జీవితంలోకి రాకపోతే దీప్తినే పెళ్లి చేసుకునేవాడిని కదా అని సర్ది చెప్పుకుందాం అనుకున్నా దేవుడే తన కోసం కీర్తనని తన ఆఫీస్కి పంపాడని మనసు మళ్లీ చెప్తుంది. ఇంకా ఏదో ఒకటి తేల్చుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు ఆదివారం కావడంతో తీరిగ్గా వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు వివేక్. అప్పుడప్పుడు పిచ్చుకలు శబ్దం చేస్తుండడంతో అటువైపు చూస్తున్నాడు. 2 పిచ్చుకలు గోడమీద కూర్చుని ఆడుకుంటున్నాయి. వాటినే కొద్దిసేపు చూసి పేపర్ పక్కన పడేసి ఇంట్లోకి వెళ్లాడు. ఆమె వంటగదిలో కూరగాయలు తరుగుతూ ఉంది. ఆ టైం దీప్తి చాలా మంచమ్మాయి కదండి, నా వల్ల తన పెళ్లి ఆగపోయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా తన పెళ్లికి ఇన్విటేషన్ తెచ్చి ఇచ్చింది అంది కీర్తన. అవును అన్నాడు వివేక ఆ రోజు కాఫీ షాపులో జరిగింది గుర్తు తెచ్చుకుంటూ. పెళ్లి 10 రోజులు ఉందనగా దీప్తిని ఒక కాఫీ షాపులో కలిసి కీర్తన గురించి చెప్పాడు వివేక్. తను కాలేజీ రోజుల్లో ఎంతగా ఆమెను ఆరాధించాడో, ఆమె జ్ఞాపకాల్లో వేరే అమ్మాయిని ఎందుకు తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడో, ఇప్పుడేం జరుగుతుందో అంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. వేరే అమ్మాయైతే ఎంత రచ్చ చేసేదో తెలీదు కానీ దీప్తి మాత్రం వివేక్లో ఉన్న నిజాయితీని చూసి అతన్ని అర్థం చేసుకుంది. నెలకో అమ్మాయిని ప్రేమించే ఈ రోజుల్లో అన్ని సంవత్సరాలు ఒకే అమ్మాయిని తలుచుకుని ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది తనకు. ఆ టైంలో తనకు గుర్తొచ్చిన ఒకే ఒక వ్యక్తి సురేష్. సురేష్ గుర్తుకు రాకపోయుంటే బరస్ట్ అయిపోయి వేరేలా ప్రవర్తించేదేమో. సురేష్ కూడా 6 సంవత్సరాల నుండి తనకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించలేదు. సురేష్ ఇల్లు వాళ్ల వీధి చివర్లో ఉండేది. మొదట్లో ఆటో నడుపుకునేవాడు. అక్కడే తనతో పరిచయం అయ్యింది. తర్వాత కారు కొనుక్కుని క్యాబ్ నడిపాడు. ఇప్పుడు సొంతంగా 4-5 కార్ల వరకు కొని క్యాబ్లకు రెంటుకు ఇస్తున్నాడు. కష్టపడే తత్వం కలవాడు, పైగా ఏ చెడు అలవాట్లు లేవు. నీ ఇన్స్పిరేషన్తోనే జీవితంలో పైకి రావాలని నిర్ణయించుకున్నానని ఎప్పుడూ చెబుతుండేవాడు. దీప్తి ఐఐఎంలో ఎంబీఏ చేసింది. పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉంది. దాంతో సురేష్ ఎప్పుడూ తన స్టేటస్కి సరిపోడేమో అని దూరం పెట్టేది. అయినా ఈ ప్రేమలు దోమలు వేరే బెటర్ చాయిస్ దొరికేవరకే అన్న అపోహలో ఉండేది తను. ఇప్పుడతని ప్రేమలో నిజాయితీ తెలుస్తుంది ఆమెకి. సిన్సియర్గా ప్రేమించేవాళ్లు ఈ జనరేషన్లో కూడా ఉంటారని అర్థమైంది తనకు. ఆమె మనసు కొంచెం తేలికైనట్టు అనిపించింది. ఇంతకీ ఆమెకు ఈ విషయం చెప్పావా లేదా అంది వివేక్ వైపు చూస్తూ దీప్తి. లేదు అన్నాడు వివేక్. ఆమెకి చెప్పకుండానే నాతో పెళ్లిని క్యాన్సిల్ చెయ్యాలనుకుంటున్నారా? ఆమెను మనసులో పెట్టుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. ఆమె ఒప్పుకోకపోతే? అదంతా నేను ఆలోచించలేదు ఎటో చూస్తూ అన్నాడు వివేక్. అయితే ఫోన్ చేసి వెంటనే ఆమెను ఇక్కడికి రమ్మను అంది దీప్తి కొంచెం గట్టిగా. వివేక్ భయంతో ఎందుకు అన్నాడు. ఎందుకో తర్వాత చెప్తా, ఏం భయపడకండి, ముందు ఫోన్ చెయ్యండి. అట్లీస్ట్ ఆమెను నాకు పరిచయం చెయ్యరా అనడంతో తప్పక కీర్తనకి ఫోన్ చేసి ఆ కాఫీ షాపుకి రమ్మన్నాడు. అరగంట తర్వాత వచ్చింది కీర్తన. దీప్తి తనను తాను పరిచయం చేసుకుని ఈ విషయం మాట్లాడుతూ వివేక్ కీర్తనని ప్రేమిస్తున్న విషయం మెల్లిగా చెప్పింది. కీర్తన ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తర్వాత దీప్తినే కాలేజీ రోజుల నుంచి జరిగిందంతా కీర్తనకి అర్థమయ్యేలా చెప్పింది. వివేక్ టెన్షన్ పడుతూ కూర్చున్నాడు. ఒక అమ్మాయికి అంతగా ప్రేమించే మగాడు దొరకడం కన్నా ఇంకా ఏం అదృష్టముంటుంది అంది దీప్తి. కాని నాకు పిల్లలు కారు, ఆ విషయం తెలుసుగా అంది కీర్తన బాధపడుతూ. పిల్లలు కాకపోతే ఏం? నిన్నే చిన్న పిల్లలా చూసుకుంటాడు. అంతగా కావాలంటే దత్తత తీసుకోండి. కీర్తన కళ్లలో నీళ్లు నిండిపోయాయి. తన మనసులోని మాటను దీప్తి చెప్తుంటే ఆశ్చర్యపోయాడు వివేక్. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా
అంటూ వివేక్ వైపు తిరిగింది దీప్తి. కొంచెంసేపు మౌనం తర్వాత వివేక్ ధైర్యం తెచ్చుకుని, ఆ కీర్తన, నిన్ను నా ఇంట్లో వస్తువులా కాదు, నా జీవితంలో వెలుగులా చూసుకుంటా. నిన్ను బాగా చూసుకుంటానన్న నమ్మకం నాకుంది. అదే నమ్మకం నీక్కూడా కలిగేలా చూసుకుంటా అప్రయత్నంగా మాట్లాడేశాడు. దీప్తి కీర్తన వైపు తిరిగి, ఒక ఆడదాని మనసు ఆడదే అర్థం చేసుకుంటుంది అంటారు. కాని మగాడి మనసు కూడా ఆడది అర్థం చేసుకుంటే ఆమె జీవితం ఇంకా బాగుంటుంది. నా పెళ్లి గురించి ఆలోచించకు. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఆయన్ని కన్విన్స్ చెయ్యడం నాకు పెద్ద విషయం కాదు. వివేక్ నీకు మంచి మ్యాచ్. ఆలోచించుకో అంటూ లేచి, ఆల్ ద బెస్ట్ అంటూ ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకి కీర్తన వివేక్తో పెళ్లికి ఓకే చెప్పింది. అదంతా గుర్తుకు తెచ్చుకున్న వివేక్, దీప్తిలాంటి మంచి అమ్మాయిలకి అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక ఎక్కడో ఆపాం అంటూ కీర్తనని వాటేసుకున్నాడు.